మనం 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుంచి నానార్థాలను పరిశీలిద్దాం. సో ఫస్ట్ వన్, అరిష్టం అంటే కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. అర్థం అంటే శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు. కాలం అంటే నల్లది, సమయం, మరణం, ఇనుము. చీకటి అంధకారం, దుఃఖం, రాత్రి. చేవ సారము, ధైర్యము, పొగరు. తలుపు అభిప్రాయం, ఆలోచన, జ్ఞాప్తి. తలుపు అంటే అభిప్రాయం, ఆలోచన, జ్ఞాప్తి. దిక్కు దిశ, శరణము, దారి. పాడి న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావం, ఆచారం. పావని ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. మిసిమి కాంతి, నవనీతం, సంపద. మూలం వేరు, మొదలు, ఊడ, కారణం, పునాది. మౌక్తికం ముత్యం, ఏనుగు, కుంభస్థలం, మేఘం, శంఖం. వనము అడవి, జలము, సమూహము. వెరచు భయపడు, సంకోచించు. శక్తి బలం, సామర్థ్యం, పార్వతి. శ్రేయం సుకృతం, మేలు, ధర్మం. సుధ పాలు, సున్నం, అమృతం. హంస ఆంచ, పరమాత్మ, తెల్లగుర్రం, మత్సర్యం. హితం లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం. క్షీరము పాలు, తీపు, నీళ్ళు, పాలపిట్ట, మర్రి చెట్టు. ఇవి 8th క్లాస్ సంబంధించినవి నానార్థాలు అనేవి ఉన్నాయి. సో